ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయము నుండి తులారాశి వారికి 2వ తారీఖు నుండి ఆగస్టు 15 వరకు 2024 తులారాశి వారికి గ్రహ అనుగ్రహము ఎలాగా ఉంటుంది, ఏ గ్రహస్థితి శుభ ఫలితాన్ని చెడ్డ ఫలితాన్ని తెలియపరుస్తున్నాము. రవిగ్రహము దశమ స్థానంలో ఉన్నాడు. తులారాశి వారికి రవిగ్రహము దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి సుఖము, శరీర భోగము, గొప్పవారితో పరిచయము, రాజకీయ రంగంలో ఉండే వారికి మంచి లాభం కలగటానికి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు, వ్యవసాయదారులకు అందరికీ కూడా రవిగ్రహము చాలా విశేషమైనటువంటి మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు. అలాగనే కుజగ్రహము అష్టములో ఉన్నాడు. యత్న కార్య విఫలము, అనారోగ్యము, ధన నష్టము, అప్పుల బాధలు, రుణ బాధలు పెరగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. కాబట్టి కుజగ్రహానికి పరిహారం చేసుకోవలేను. రుణ బాధలు, అప్పులు ఎక్కువగా చేయటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కుజగ్రహానికి పరిహారం చేసుకోండి. బుధగ్రహము దశమ స్థానంలో ఉన్నాడు. బుధగ్రహము దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అపనిందలు, పని యందు ఆలస్యంగా నెరవేరుట, సమస్యలు, గృహ సమస్యలు, గృహ చిక్కులు ఎక్కువగా ఉంటాయి. బుధగ్రహానికి తప్పకుండా పరిహారం చేసుకోవలేను. అలాగనే గురుగ్రహము అష్టములో ఉన్నాడు. అగ్ని బాధలు, చెడు స్నేహము, శత్రువుల వల్ల నష్టపోతారు. రుణ బాధలు ఎక్కువ పెరగటానికి అవకాశం ఉన్నది. గురుబలము తులారాశి వారికి చాలా తక్కువగా ఉన్నది. గురుబలం పెంచుకోవాలను. గురుబలం పెంచుకున్నందువలన ధనము, రాజ్యము, సుఖము, భోగము, ఆనందము, ఐశ్వర్యం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. గురుబలం బాగోలేదు. తులారాశి వారికి అనేక రకమైన చిక్కులకు ఇబ్బందులు పడుతున్నారు. అలాగనే పంచమ స్థానంలో శని ఉన్నాడు. సంతానము వలన, తులారాశి వారి సంతానము వలన అంటే వారికి పుట్టినటువంటి బిడ్డల వల్ల అనారోగ్యం కలగటము కానీ, ధన నష్టము కలగటం కానీ, ఇటువంటి విషయాల్లో కొంత ధనం ఖర్చు అవటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. షష్టమ స్థానములో రాహుగ్రహం ఉన్నాడు. షష్టమ స్థానంలో రాహుగ్రహము ఉండటము వలన సర్వకార్య సిద్ధి, ధనము, ధాన్య లాభము, రాజకీయ లాభము, భూమి, గృహము, వాహనము, ఇటువంటి విషయాల్లో కొనుగోలు చేయటము కానీ, మంచి లాభం పొందటము కానీ, భూమి వల్ల మంచి ఆదాయం కలగటము కానీ, రాహు బలము అధికంగా ఉన్నది. రాహు విశేషంగా యోగిస్తున్నాడు, మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు. అలాగని వ్యయస్థానములో కేతుగ్రహం ఉన్నాడు. అనారోగ్యము, ధన నష్టము, దేశ విదేశ గమనము, ఇతర స్టేట్లకి, ఇతర గ్రామాలకి వెళ్ళటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అట్ట వెళ్ళినందువల్ల నష్టపోతారు. కాబట్టి కేతుగ్రహానికి పరిహారం చేసుకోవలేను. శుక్రగ్రహము లాభస్థానములో ఉన్నాడు. శుక్రగ్రహము లాభస్థానములో ఉన్నాడు కాబట్టి 64 కళలలో ఏ కళను కూడా మీరు మీ యొక్క తెలివిచాటల చేత, మీ యొక్క మాటకారితనము చేత, మీ యొక్క చాకచక్యము చేత అన్నీ కూడా విజయవంతముగా సాగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. శుక్రబలము తులారాశి వారికి అధికంగా ఉన్నది. చేసే వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగం, రియల్ ఎస్టేట్ వారు, విద్యార్థులకు, సాఫ్ట్వేర్ రంగం, గవర్నమెంట్ ఎంప్లాయ్, ప్రతి ఒక్క రంగంలో కూడా విజయము సాధించటానికి, ధన కటాక్షము కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. శుక్రబలము అధికంగా ఉన్నది. మీకు విజయము చేకూరటానికి అవకాశం ఉన్నది. అయితే బాగులేని గ్రహాలు కుజగ్రహానికి పరిహారం చేసుకోవాలా. అంటే పరిహారం ఎందుకు చేసుకోవాలంటే రుణబాధలు చేస్తాడు కుజగ్రహము. కుజగ్రహం వల్ల అప్పుల పాలవుతాము. అందుకని కుజునికి పరిహారం చేసుకోండి. బుధగ్రహము కూడా దశమ స్థానంలో ఉన్నాడు. మనం చేసే ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయంలో నష్టం చేస్తాడు. అందుకని బుధునికి పరిహారం చేసుకోండి. అష్టములో గురుడు ఉన్నాడు. అంటే జాతకములో ప్రతి ఒక్క రాశికైనా కానీ గురుబలం ఉండాలా. గురుబలం తక్కువగా ఉన్నది తులారాశి వారికి. శుక్రబలం కూడా గురుడేను అయినప్పటికీ కూడా గురుబలం కూడా ఉంటే మంచిది. కాబట్టి మీకు రవిగ్రహం దశములో ఉన్నాడు. విశేషమైనటువంటి మీ మాటే
శాశ్వతము. మీ మాటకి అమితమైన విలువిస్తారు. ఎందుకంటే రవిగ్రహము రాజగ్రహము గాబట్టి, మీరు ఎక్కువ వారిని గూడా ఎదుటి వారిని డామినేషన్ చేస్తారు. అటువంటి తెలివితేటలు ఎక్కువ కలిగి ఉంటారు. రాహు షష్టంలో ఉన్నాడు. అధికమైన బలము, శక్తి, ధైర్యాన్ని, మనోధైర్యంతో ముందుకు వెళ్ళిపోతుంటారు. శుక్రగ్రహం లాభస్థానంలో ఉన్నాడు. శుక్రగ్రహం లాభస్థానం ఉంటే ధన కటాక్షం కలగటానికి గాని, ఇవన్నీ గూడా ప్రతి ఒక్క రంగంలో విజయం చేకూరటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అయితే మీకు కలిసొచ్చే వారము అదృష్ట వారము శుక్రవారము, ఆదివారము. శుక్రవారం 6వ తారీఖొస్తే విపరీతమైన రాజయోగం పట్టుకుంటది మీకు. ఆదివారం 1వ తారీఖొచ్చితే మంచి అదృష్టం వరిస్తుంది. కాబట్టి 6వ తారీఖు, 1వ తారీఖు మీకు అదృష్టం వరిస్తుంది. ఈ రాశి వారికి ఈ మాసములో ఈ ఈ 15 రోజులు శుక్రవారము, ఆదివారం విశేషంగా కలిసొస్తుంది. మీకు సలహాలు, సందేహాలు కావాలంటే మా నంబర్‌ని సంప్రదించండి. మా నంబర్ 9866803396. నా పేరు హనుమంతరావు స్వామి.